మన దేశంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. మనం దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వచ్చేస్తుంటాం. కానీ అస్సాంలో ఒక గుడి ఉంది. అక్కడ దేవుని ఫేస్ లేదు, స్టాచ్యూ లేదు, శివలింగం లేదు, విగ్రహం కూడా లేదు. అక్కడ దేవుడు అంటే యోని, వెజైనా. అదే గౌహతిలో ఉన్న కామాఖ్య దేవుని టెంపుల్. ఈ వీడియోలో నేను మీకు చెప్పేది కామాఖ్య అసలు ఎలా పుట్టింది? హిందూయిజం కన్నా ముందు ఏమి ఉండేది? యోనిని ఎందుకు వర్షిప్ చేస్తారు? మొదటిగా మీకు నేను ఒక టైం లైన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో యోని ఏ విధంగా శక్తిపీఠంగా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం అస్సాం అంటే టీ గార్డెన్స్, బ్రహ్మపుత్ర రివర్, కామాఖ్య టెంపుల్ అని అనుకుంటాం. కానీ చాలా సెంచురీస్ బ్యాక్ ఫస్ట్ సెంచురీలో అస్సాం అనే కాన్సెప్ట్ కూడా లేదు. ఆ టైంలో ఈ రీజన్ని నీలాచల్ హిల్ అని పిలిచేవారు. ఈ హిల్ చుట్టూ కాశీ ట్రైబ్స్, జైంతియా ట్రైబ్స్, గారో ట్రైబ్స్ ఉండేవాళ్ళు. అప్పట్లో హిందూయిజం లేదు, వేదాలు తెలియవు, పురాణాలు కూడా తెలియవు. ట్రైబ్స్ నేచర్ని పూజిస్తారు. యోని అనేది పుట్టుకకు కారణం కాబట్టి వాళ్ళు చాలా పవిత్రంగా పూజించేవారు. అలా 4th సెంచరీకి వచ్చేటప్పుడు కామరూప డైనెస్టీ రూల్ చేసేది. అప్పటికి హిందూయిజం అనేది పూర్తిగా వ్యాపించలేదు మన ఇండియాలో. తాంత్రిక్ విద్య ఎక్కువగా ఉండేది అప్పట్లో. అంటే కాస్మిక్ ఎనర్జీ కోసం పూజలు చేసేవారు. ఈ విధంగా యోనిని ఒక కాస్మిక్ ఎనర్జీగా, డివైన్ పవర్గా భావించి నమ్మేవారు. ఇప్పుడు 8th to 12th సెంచరీ కోసం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఇక్కడే శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి అన్న దానికోసం చెప్తాను. సరిగ్గా వినండి. అప్పుడు హిందూయిజం బాగా వ్యాపించడంతో, సతి అంటే పార్వతీదేవి మరణించడంతో క్రోధంతో శివుడు ఆమెను ఎత్తుకొని తాండవం చేస్తుంటాడు. అతన్ని శాంతింప చేయడానికి విష్ణువు ఆమెను 108 భాగాలుగా చేసి శక్తిపీఠాలుగా మన ఇండియాలోని పడివేశాడు. అవి యోని అనే ఒక భాగం గౌహతిలోని నీలాచలం కొండల దగ్గర పడింది అని కాళికా గ్రంథంలో చెప్పబడింది. అప్పటి నుండి మనం ఈ డివైన్ పవర్ ని శక్తిపీఠంగా కొలుచుకుంటున్నాం. ఈ శక్తిపీఠం సంవత్సరానికి ఒకసారి రక్తస్రావం అవుతుంది. దానిని అంబుబాచి ఫెస్టివల్ గా జరుపుకుంటారు. ఇది యూజువల్ గా జూన్ నెలలో జరుపుకుంటారు. 22 నుంచి 25 తేదీల్లో ఈ పండుగ అనేది వస్తుంటుంది. ఈ టైంలో అమ్మవారి ఆలయాన్ని మూసివేస్తారు. దాని అర్థం ఇంప్యూర్ అని మాత్రమైతే కాదు. పుట్టుకకి మూలమైన యోని చాలా పవిత్రంగా భావించి మనం ఆ టైంలో అమ్మవారికి విశ్రాంతి ఇచ్చేస్తుంటాము. ఈ అంబుబాచి ఫెస్టివల్ కి లక్షలాది మంది భక్తులు, తాంత్రికులు, బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు అందరూ వస్తారు. ఇక్కడ ఆ రోజుల్లో ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. ఈ 3 రోజుల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆలయానికి దగ్గరగా ప్రవహించే బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారటం కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు కూడా ఈ వాటర్ ని టెస్ట్ చేసినప్పుడు చాలా సార్లు ఐరన్ ఆక్సైడ్ కనిపించలేదు. దేవుని మహిమ సైన్స్ కన్నా చాలా గొప్పది అని ఈ క్షేత్రం ప్రూవ్ చేసుకుంది. 4వ రోజున కామాఖ్య దేవుని ఆలయం డోర్స్ ని ఓపెన్ చేస్తారు. అదే రోజున అక్కడ యానిమల్స్ ని బలి కూడా ఇస్తారు. దానికోసం యానిమల్స్ అస్సలు ఇబ్బంది పడకుండా తామంతట అవే వెళ్లి అమ్మవారికి సమర్పణగా మారిపోతారు. భక్తులు కోరిన ప్రతి కోరిక కూడా తీరుస్తుంది ఈ క్షేత్రం. అంతటి మహిమగలది ఈ కామాఖ్య దేవుని ఆలయం. ఈ ఆలయానికి ఇంకొక రహస్యం కూడా ఉంది. అంతకన్నా ముందు ఇప్పటి వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఆ రహస్యం ఏంటంటే, కోచ్ డైనస్టీకి చెందిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కామాఖ్య దేవుని దర్శనం చేసుకున్నట్లయితే చనిపోతారు. దానికి రీజన్ ఏంటంటే, కామాఖ్య దేవి శపించింది. అది తెలుసుకోవాలంటే 16th సెంచరీలో రాజ్ నారాయణన్ చెలియార్ అనే రాజులు పరిపాలన చేసేవారు. ప్రతిరోజు రాత్రి కామాఖ్యదేవి నాట్యం చేస్తుంటారు. అది చూసిన బ్రాహ్మణుడు ఒక రోజున రాజులకి చేరవేస్తాడు. రాజులు నీకు మాత్రమే ఆ దర్శన భాగ్యం కలగడం ఏంటి, మేము కూడా చూడాలి కదా అని చెప్పి రాజనారాయణన్ అండ్ చెల్లియార్ అక్కడున్న దేవాలయానికి ఒక చిన్న రంధ్రం చేసి తమ నాట్యాన్ని చూస్తుంటారు. దేవిమాత ఆగ్రహానికి గురై వీళ్ళని శపించడం జరుగుతుంది. ఈ రాజచెలియార్ వంశీయస్తులు ఎవరైతే ఉంటారో ఎప్పుడైనా సరే గుడికి వచ్చినట్లయితే వాళ్ళకి చావు తథ్యం అని చెప్పి శపించడంతో ఇప్పటికీ 500 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇది కొనసాగుతూనే ఉంది ఈ శాపం. అదేవిధంగా ఆ బ్రాహ్మణ్ణి కూడా ఒక రాయిగా మార్చేసింది. రాజ్యాలు మారాయి, రాజులు మారారు, కానీ కామాఖ్య శక్తి మారలేదు. ఆదివాసీ విశ్వాసం నుండి తాంత్ర మార్గం వరకు అన్నీ ఇక్కడే కలిశాయి. అందుకే కామాఖ్య అంటే భయం కాదు, అది శక్తి. శక్తి అంటే జీవితం, జీవితం అంటే సృష్టి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన టీ బ్రేక్ అప్డేట్స్. థ్యాంక్ యూ.